నేతలు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు, పని చేయకుంటే పక్కన పెట్టేస్తా. పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లకు ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్ ఇది. నేతల తప్పిదాలే పార్టీకి ఇబ్బందులు కలిగిస్తాయని విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో క్లాస్ తీసుకున్నారు ముఖ్యమంత్రి. మరోవైపు ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సులో అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించనున్నారు. సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలు, సంస్థాగత ఎన్నికలు తదితర అంశాలపై పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించారు సీఎం చంద్రబాబు. పార్టీ, ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావాలంటే ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో గతంలో కంటే క్రమశిక్షణ కాస్త తగ్గిందని, నేతలు తమ వ్యవహార శైలిని సమీక్షించుకోవాలని చంద్రబాబు సూచించారు. పార్టీ ఆదేశాలను కొందరు లైట్గా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరుపై సర్వేలు చేస్తున్నామని, దాని ఆధారంగానే టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు సీఎం. నేతలు విభేదాలు వీడి అందరూ కలిసి పనిచేసుకోకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా విలువలతో కూడిన పార్టీ, విశ్వసనీయతతో పనిచేసే పార్టీ. ఈ రెండు కూడా కొంతమంది 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, 6 నెలలు చేయొచ్చు, సంవత్సరం చేయొచ్చు, కొంతమంది యాక్ట్ చేయొచ్చు. కానీ దీన్ని కరెక్ట్గా లాజికల్గా తీసుకుపోవాలంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇంకా మనం సమర్థవంతంగా పనిచేస్తే తప్ప ప్రజల ఆశలను నెరవేర్చలేం. అన్ని ఆలోచించే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామన్నారు చంద్రబాబు. దీనికి చట్టబద్ధత చేయాల్సిందేనని అన్నారు. నోట్ల రద్దు ప్రభావం పింఛన్ల పంపిణీపై పడిందని, బ్యాంకర్ల పనితీరు సరిగా లేదన్నారు సీఎం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్గా ఉండాలి, ప్రపంచ దేశాలతో సమానంగా రావాలి, అభివృద్ధి చెందిన దేశాల సరసన ఆంధ్రప్రదేశ్ ఉండాలని నాకు కోరిక. పేదరికం పోవాలి, పేదరికం లేని సమాజాన్ని నా జీవితంలో చూడాలనేది నేను ఒక జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్. కార్యకర్తల సహజ మరణాలకు కూడా చంద్రన్న బీమా తరహాలో బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫిబ్రవరి 9 నుంచి పార్టీ గ్రామస్థాయి కమిటీలకు, మార్చి 19 నుంచి మండల కమిటీకి, ఏప్రిల్ 21 నుంచి జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. మే 11 నుంచి 23 వరకు మినీ మహానాడులు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది పార్టీ. మరోవైపు ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఇందులో అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా చర్చించనున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరుతెన్నులపై విశ్లేషిస్తారు.